సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. వేసవిలో మామిడికాయ ఎంత ఫేమసో మామిడికాయ పచ్చడి కూడా అంతే ఫేమస్. అన్నంలో ఆవకాయ ఎప్పటికీ బోర్ కొట్టదు అంటూ మన తెలుగువారైతే రోజుకి 2 పూటలా పచ్చడి వేసుకుని తింటారు. పూర్తిగా పచ్చడితో కాకపోయినా అలా అంటుకైనా పచ్చడి ఉండి తీరాల్సిందే అంటారు. ఆవకాయ ఒకటే కాదు, ఉసిరి పచ్చడి, నిమ్మ పచ్చడి, కొత్తిమీర పచ్చడి, ఇంకా చెప్పాలంటే చికెన్ పచ్చడి కూడా పెట్టుకుంటారు జనాలు. మరి ఈ పచ్చళ్ళు మంచివేనా? ఒక పూట వండిన కూర మరో పూట తినాలంటేనే సందేహిస్తాం. అలాంటిది పచ్చడిని రోజులు నెలల కొద్దీ తినడం మంచిదేనా? పచ్చడి త్వరగా పాడవదు, అంత మాత్రాన అది శరీరాన్ని పాడు చేయదంటారా? పచ్చడి ప్రేమికులకి ఈ మాట నచ్చకపోవచ్చు, కానీ పచ్చళ్ల వలన శరీరానికి ఎన్నో నష్టాలున్నాయి. మన భారతీయులు తినాల్సిన దానికన్నా 2 ఎక్కువ ఉప్పు తింటారని సర్వేలు చెప్తున్నాయి. దీనికి కారణం మనం ఇష్టపడి తినే పచ్చళ్ళు, చట్నీలు, తొక్కులు. పచ్చళ్లలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. దాంతో ఒంట్లో సోడియం లెవెల్స్ పెరిగిపోతాయి. బ్లడ్ ప్రెషర్ సమస్యలు, హైపర్ టెన్షన్, కిడ్నీ సమస్యలతో పాటు పొట్ట ఉబ్బరం లాంటి ప్రమాదాలు ఉంటాయి. మన దేశంలో చాలా మందికి ఫ్యామిలీ ప్యాక్ ఉండటానికి ఇది కూడా ఓ కారణం. పచ్చళ్ళు ఎక్కువ కాలం ఆగటానికి నూనె బాగా వాడతారు. నూనెలో ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. దాంతో మన ఒంట్లోకి పెద్ద మొత్తంలో ఫ్యాట్ వెళ్లిపోతుంది. ఈ కారణంతో కొలెస్ట్రాల్ సమస్యలు, గుండె వ్యాధులు వస్తాయి. పికెల్స్ మెటబాలిజం రేటుకి, జీర్ణక్రియకు స్నేహపూరితమైనవి కావు. అతిగా పచ్చళ్లు తింటే మోషన్స్ అవుతాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇందులో పెద్దగా సైన్స్ అవసరం లేదనుకుంటా. హై సోడియం లెవెల్స్ తీసుకొచ్చే పచ్చళ్లు కిడ్నీల ఆరోగ్యానికి మంచివి కావు అని ఇప్పటికే చెప్పుకున్నాం. మరో విషయం ఏంటంటే పచ్చళ్లు ఎంత ఎక్కువగా తింటే టాక్సిన్స్ అంత ఎక్కువగా జమవుతాయి. పచ్చళ్లు మీ కిడ్నీలకు మంచి ఆహారం కానే కాదు. అతిగా పచ్చళ్లు తింటే ఒంట్లో వేడి పెరిగేది వాస్తవమే. కారణం పచ్చళ్లలో ఉండే మసాలా. ఇవి గ్యాస్ట్రిక్ సమస్యలకి కారణమవుతాయి. రాత్రిపూట తింటే మీ నిద్రకు భంగం కలిగిస్తాయి. అతిగా అలవాటు ఉంటే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే అవకాశాల్ని కొట్టిపారేయలేం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.